ఇక వివరాల్లోకి వెళ్తే యువతీ యువకులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమం విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్ లో జిల్లా స్థాయి, కాకినాడ పట్టణ నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్, శాప్ క్రీడా పతాకాన్ని నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎగురవేశారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో పాల్గొంటున్న ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ జట్లు వరుసగా మార్చ్ పాస్ట్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా క్రీడా జ్యోతి వెలిగించి క్రీడాకారులకు అందచేయగా, ఈ క్రీడా జ్యోతిని గ్రౌండ్ అంతా తిప్పి జిమ్నాస్టిక్ విభాగంలో వరల్డ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న కాకినాడ పట్టణవాసి షేక్ హసీనా, అంతర్జాతీయ క్రీడాకారుడు శాప్ చీఫ్ కోచ్ పి ప్రసాద్ రెడ్డి అందుకున్నారు. కాకినాడ పట్టణ పరిధిలోని వార్డు సచివాలయానికి సంబంధించి ఈ క్రీడా పోటీల్లో ఉపయోగపడే క్రీడా పరికరాలను ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు సచివాలయ సిబ్బందికి అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కబడ్డీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడలను మాజీ కార్పొరేటర్ సత్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగగీత మాట్లాడుతూ అన్ని వయస్సుల వారికి ఆటలు ఎప్పుడూ ఉత్సాహాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 45,000 మంది మహిళలు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం పెద్ద శుభ పరిణామమని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు 5 విభాగాల్లో సచివాలయం, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రీడల్లో పురుషులు, మహిళలకు విడిగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి ఈ క్రీడల్లో సుమారుగా 19,600 మంది క్రీడాకారులు పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, కాకినాడ జిల్లా పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి రవిరాజు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, వివిధ క్రీడా శిక్షకులు, క్రీడాకారులు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాత్రమే కాకుండా ప్లేస్ రిప్రజెంట్ చేస్తాం. స్పోర్ట్స్ ఒకటే, ఇప్పుడు ఒక విద్యలో ఫస్ట్ వస్తే నేషనల్ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి ఫస్ట్ వచ్చామనుకోండి, అది ఆ వ్యక్తికే చెందుతుంది. కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రైజ్ వస్తే ఇండియాకి వస్తుంది. అట్లాగే ఇప్పుడు మీరు సచివాలయ స్థాయిలో ఎవరు ప్రైజ్ వచ్చినా, ఎవరు పార్టిసిపేట్ చేసినా సచివాలయాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే అది. అంతేకాకుండా ఇప్పుడు సీఎం గారు పర్టికులర్గా ఈ యొక్క కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అందులో ప్రతి సచివాలయం నుంచి చేయటం అంటే ఒక పెద్ద విషయం. మేడం గారు ఇప్పుడే చెప్పారు, 45,000 మెంబర్స్ లేడీసే మరి అందరూ కూడా ఇవ్వటం, మన జిల్లా నుంచి ఇంతమంది రావటం అనేది నిజంగా నేను మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ వీటిని మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి, అందరూ దీన్ని జయప్రదం చేయండి. తప్పకుండా మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు. మన కాకినాడ నియోజకవర్గంలో 19,600 మందికి వచ్చింది. ఎంతకైనా స్వార్థం ఉంటుంది కదా వచ్చింది నాకు. కానీ మన కాకినాడ పట్టణంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇతర నియోజకవర్గాల్లో పాల్గొంటున్న వాళ్ళు కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇందులో పాల్గొనడం అంటే అదృష్టం కనుక మీరందరూ కూడా బాగా ప్రతిభకి కనపరిచి మంచి స్పోర్టివ్ స్పిరిట్తో ఆడాలని. ఒకవేళ గెలిపోవటం సహజం కనుక ఓడిన వాళ్ళు సంతోషించకుండా, గెలిపిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేసాం. ఈ క్రీడలో నా ప్రతిభను చూపించానని మనసుకు తోచేలాగా మీ ప్రతిభను చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి ఇంత మంచి ప్రోగ్రాము ఆర్గనైజ్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్లో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పాల్గొంటున్నటువంటి అధికారులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆ రకంగా డిస్సాటిస్ఫాక్షన్ ఎవరికి ఉండకూడదు. దానికోసం ట్రాన్స్పరెంట్, ఫేర్ మేనర్లో అంపైర్కి రూల్స్ చెప్పి ఆన్లైన్ యాప్ ద్వారా స్కోరింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయితే
సీఎం గారు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతి సంవత్సరం అంటే ఈ టైం మీకు ఫెస్టివ్ సీజన్ ఉంటుంది, క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ప్రత్యేకంగా ప్రతి మండల్లో, సచివాలయం, విలేజెస్లో చాలామంది లోకల్ ఆటలు కూడా చేస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ టైంలోనే ఈ గేమ్స్ పెట్టడం జరుగుతుంది. దీంతో ఒకటి అందరిలో గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి, రెండోది దీనికి స్టేట్ లెవెల్లో ఎవరు వెళ్తారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరు వస్తారు, వాళ్ళ నుంచి ఇంకా ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారు, బయట నుంచి ఎక్స్పర్ట్స్ వస్తారు, చూస్తారు ఎవరు మంచిగా ఆడుకుంటున్నారు, వాళ్ళని స్పాన్సర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, ఇంకా పైకి నేషనల్ స్థాయికి తీసుకువెళ్ళడానికి అంత సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంచి కార్యక్రమం, మీరందరూ దీంట్లో భాగస్వామ్యం ఉండి విజయవంతంగా చేయాలి కోరుకుంటూ